choreography. And yes, now I request Director Banu garu please join the stage. Vedic మీద ప్రొడ్యూసర్ ఉండగానే డైరెక్టర్ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ భాను గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఆడియన్స్ లవ్ కానీ లేకపోతే రాజు మహారాజు కానీ రాజధాని ఫైల్స్ ఇందాక వెంకట్ గారు మెన్షన్ చేశారు, సూపర్ వైరల్ అయిపోయింది. అండ్ ఇలాగే మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఎడిటర్ శిరీష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. ఆర్ట్ డైరెక్టర్ యాదగిరి గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. పానపాటి యాదగిరి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే వద్దు రండి వేదిక మీదకి ఆఫ్టర్ దిస్ పిక్చర్. స్వర్ణ మీరు జస్ట్ సాత్విక్ దగ్గరికి ప్రొడ్యూసర్. సో ఎస్ ఇందులో ఫ్రంట్ రోల్స్ ప్లే చేసి మీరు అలానే ఉంటే ఛానల్స్ క్యాప్చర్ చేసుకుంటాయండి. డన్ ఓకే. నటీనటుల అభినయ పారవశ్యాన్ని చూస్తే ఆ పాట మళ్ళీ గుర్తుకొచ్చింది. సంగీతం సాలూరి సిద్ధార్థ అద్భుతంగా చేశారు. తెలుగు చలనచిత్ర సీమను తమ అమృత సంగీతంతో ఓడలాడించినటువంటి సాలూరి రాజేశ్వరరావు గారు, హనుమంతరావు గారు, వాసురావు గారు, కోటి గారు, ఆ వంశానికి చెందినటువంటి సిద్ధార్థ్ ఇవాళ అద్భుతంగా రాణిస్తూ ఇంటి పేరు నిలబెట్టుకున్నటువంటి అదృష్టం, అవకాశం, అర్హత ఉందని నిరూపించుకున్నారు. అలాగే చిత్రంలో హీరో సాత్విక్ వర్మ. పేరులో సాత్విక్ ఉంది అంటే స్మూత్, సెన్సిటివిటీ. తన అభినయం కూడా ప్రారంభంలో అలాగుంటుంది. ఆ తర్వాత వర్మ అంటే మనకు తెలుసు, వర్మ అంటే వాల్కెనో, ఆ అగ్నిపర్వత విస్ఫోటనాన్ని ఆ అబ్బాయి అద్భుతంగా చూపించారు. ఇందాకే మనం టీజర్లో మనం చూసాం. అలాగే అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా బిగినింగ్ డే నుంచి కూడా చాలా ప్రమోట్ చేశారు. ఇదివరకు జరిగిన ప్రెస్ మీట్ అప్పుడు కూడా దీని గురించి చాలా బాగా జనంలోకి న్యూస్ తీసుకెళ్ళగలిగారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా November 7న రిలీజ్ అవుతుందండి. ఈ సినిమాని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని కూడా ద్వారా కూడా ఈ న్యూస్ మొత్తం అందరికీ చేరవేస్తారని నేను నమ్ముతున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని నేను చెప్పగలనండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైనా సినిమా చేస్తే అంత ధైర్యంగా నేను చెప్పగలిగి ఉండేవాడిని కాదు. ప్రీవియస్గా చేసినప్పుడు కూడా ఎక్కడో ధర్మ సందేహం ఉండేది లోపల. కానీ ఈ సినిమా విషయంలో నాకు ఎక్కడో డౌట్ లేదు, అంత బ్యూటిఫుల్. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సూపర్ డూపర్ హీరో వస్తున్నాడు, అతను సాత్విక్ వర్మ. ఎందుకంటే అతను ఎన్నో సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. చూశారు మీరు, ఏది 96 ఫిల్మ్స్ చేశాడు తను. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుందండి. మనం చాలా అదర్ లాంగ్వేజ్ హీరోలు తీసుకొచ్చి ఇంకొకరిని తీసుకొచ్చి చాలా ఎక్కడైనా ఒకటే భాష, ఎవరిదైనా కళాకారులు మనం ప్రోత్సహించాలి. మన ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మనం ఎంకరేజ్ చేయాలి. దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ బేసికల్గా ఇప్పుడున్న తెలుగు హీరోల్లో ఇంత ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మర్ ఇకపై వస్తాడో లేదా అని ధర్మ సందేహం నాకు ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూసాక మీరే చెప్తారు, అతి చిన్న వయసులో ఒక ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అండి. ఇందులో చేసిన సీన్లు ఎవరికి ఇచ్చినా సరే ఎవరు చేయలేరు. అంత సింగిల్ టేక్లో ఈ అబ్బాయి చేయగలిగాడంటే అది గాడ్ గ్రేస్, ఆ అబ్బాయికి దేవుడు ఇచ్చిన కానుక అది. కాబట్టి అతను చాలా గొప్ప హీరో, తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడని నేను నమ్ముతున్నాను. కానీ ఈ మధ్యన చాలామంది మీడియా ముందుకు వచ్చి కాళ్ళు ముందు పెట్టడాలు, కాళ్ళ మీద కాలు వేసుకోవడాలు అవసరమైతే మనం పాటించాలి. ఇప్పుడు రాజమౌళి గారిని చూస్తాం మనం, ఆయన సినిమాలో రాజస్థాన్ అనిపిస్తుంది, కానీ మైకి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక స్టూడెంట్ లాగా, ఒక ఒబీడియంట్గా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన స్థాయికి, ఆయన ఫ్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. కానీ మైక్ ఇచ్చినా, మీడియా దగ్గరికి వచ్చినా చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడతారు. నేను 9 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, ఇప్పటికీ మీడియా ముందుకు రావాలంటే చాలా టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా నిన్న మొన్న ప్రెస్ మీట్ జరిగింది, ఫస్ట్ సినిమా డైరెక్షన్, కాళ్ళ మీద కాలు ఇచ్చుకుని మాట్లాడడం, ఇలాంటివి నీ జీవితంలో ఎప్పుడూ నీకు రాకూడదు. ఎందుకంటే మీడియాకి నమస్కారం చేసి నేను ఎంకరేజ్ చేయడం వాళ్ళు రిక్వెస్ట్ చేయి. అలాగే ప్రీతి, నువ్వు కూడా వాళ్ళిద్దరిని, ఈ అమ్మాయి సూపర్ హీరోయిన్ అండి. ఫస్ట్ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడు యాక్ట్ చేయలేదు ఆ అమ్మాయి. స్క్రీన్ ముందు ఏం చెప్తే అమేజింగ్గా చేస్తుంది. అంటే వాళ్ళిద్దరు ఎంత పోటీ పడి నటించారంటే ఈ సినిమా హిట్ అనేది నా కోసం కన్నా వాళ్ళిద్దరి కోసం ఎక్కువ అవసరం. ఎందుకంటే ఒక కొత్త హీరో హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్నారు. నేను సినిమా ఆడినా ఆడకపోయినా నేను ఎప్పుడు డైరెక్షన్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు డైరెక్షన్ వస్తుంది, నేను చేస్తూనే ఉన్నాను.
ఈ ప్రొడ్యూసర్ ఎక్స్ట్రాడనరీ అండి. ఎక్కడ అన్కాంప్రమైజ్డ్గా కొత్త హీరో హీరోయిన్ బిజినెస్ ఎంత అవుద్ది ఏంటి ఏమీ ఆలోచించకుండా కనకదుర్గారావు గారి పట్ల ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమాని మేకింగ్ సైడ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్కాంప్రమైజ్డ్గా సినిమా తీశారండి. ఆయన గురించి హీరో హీరోయిన్ గురించి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేను ఈ సినిమాలో స్వర్ణ మాస్టర్ గారి గురించి చెప్పాలండి. మాస్టర్ గారు పైకి రావాలి. ఈ సినిమా సిద్ధార్థ గారి దగ్గర నేను మ్యూజిక్ చేయమని అడిగానండి. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాం, 2 నిమిషాలు తప్పదు. ఎందుకంటే చిన్న సినిమా కదా, మాకు మేమే చెప్పుకోవాలి మా గొప్పలు. అందుకని సిద్ధార్థ స్వామి గారి మ్యూజిక్ అడిగినప్పుడు ఆయన కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీ. హనుమాన్, బేబీ చాలా సూపర్ డూపర్ హిట్లు ఇలా చెప్తూ పోతే నాటు పాటలు కూడా ఆయన పార్టిసిపేషన్ అలాంటివి ఉన్నాయి. సో అతను కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీ. నేను మ్యూజిక్ చేయమని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. సో నేను కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీగా ఉన్నాను, సారీ మీరు ఏమనుకోవద్దన్నాను. లేదు మీరే మ్యూజిక్ చేయాలని తనతో నేను మ్యూజిక్ చేయించాను. నా దగ్గర ట్యూన్స్ ఉండేవి, లిరిక్స్ కూడా ఉండేవి కాదు. షూటింగ్ జరిగిపోతూ ఉండేది. మేడంకి మీరు చూసిన పాట నేను ట్యూన్ ఇచ్చి పిక్చరైజ్ చేయించాను, పాట లేదు. ఆ ఆర్టిస్టులు యాక్ట్ చేసిన తర్వాత వెనుగల రాంబాబు గారికి ఇస్తే ఆయన పాట రాశారు. అలాగే సుద్దాల అశోక్ తేజ గారు కానీ అందరూ కూడా చాలా ఎక్స్పెరిమెంటల్గా చేశానండి ఈ సినిమా. మేము ఏమైతే ఎమోషన్స్ అనుకున్నామో అవి పిక్చరైజ్ చేశాక పాట చేయించాం, ఆ షూట్ చేసిన తర్వాత పాట పాడించాం. ఇలా చాలా చాలా కమాండింగ్ ఉంటే కానీ సినిమా మీద చేయలేరు. అలా స్వర్ణ మాస్టర్ గారు అన్ని పాటలు చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం గారికి. ఆవిడ ఎంతో ప్రతిభావంతురాలు కాబట్టి ఆ భావాన్ని అర్థం చేసుకుని షూట్ చేయగలిగారు. షూట్ చేశాక అందులోంచి ఆ కవిత్వం పుట్టేలాగా పిక్చరైజేషన్ చేయగలిగాం మేము శ్రీబాబు. అలాగే భాస్కర్ గారు, శ్యామల గారు కెమెరామెన్ ఎంతో సహకరించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇక వెనిగల రాంబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అద్భుతంగా రాశారు ఈ పాటను రాశారు. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా మీడియా కూడా మమ్మల్ని ప్రోత్సహించి సహకరించి కొత్త హీరో హీరోయిన్ ఇండస్ట్రీకి మేము పరిచయం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని బ్లెస్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమానే మీరు ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద సినిమాలు బిజినెస్ అయిపోతాయి, ఎవరు పడితే వాళ్ళు కొనేస్తారు, వాళ్ళకి అన్ని టేబుల్ ప్రాఫిట్స్ ఉంటాయి, డబ్బులు వచ్చేస్తాయి. చిన్న సినిమా నిర్మాత తన రక్తం పెట్టి ప్రతి పైసా తీసుకొచ్చి ఒక సినిమా మీద ప్రేమతో కళ మీద అభిమానంతోనే సినిమాని తీస్తాడు. లాభాపేక్ష అనేది సెకండరీ. ముందు సినిమా తీసే సినిమా బాగుంటే మాత్రమే డబ్బులు వస్తాయి, లేకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఒక మంచి సినిమా తీసాం. ఒక కొత్త ప్రొడ్యూసర్ అయిన IBM ప్రొడక్షన్ హౌస్ మీద కనకదుర్గారావు గారు, ఆయన మీరు ప్లస్ చేయండి, ఈ సినిమాని ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ బ్యూటిఫుల్గా నచ్చుద్ది, మరో బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ అవుద్ది. అందుకని నేను ఇంకొకసారి మిమ్మల్ని బ్లెస్ చేయమని నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్వర్ణ మాస్టర్ మాట్లాడాల్సిన కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ సినిమాలో సింగర్ కాడని గారు ధైర్యంగా సాంగ్స్ పాటలు రాకపోయినా ముందుగా ఇచ్చి ఇలా ఉంటే సిచ్యువేషన్ అని చేయించుకున్నారు. సో నా వంతు నేను కృషి చేశాను. ఇంకోటి వచ్చి నేను ఓపెన్గా చెప్పాలనుకున్నట్టు ప్రొడ్యూసర్ గారు, భాను గారు వీళ్ళు వచ్చి సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్తున్నప్పుడు కొంచెం మామూలుగా అనిపిస్తుంది. కానీ కామన్ ఆడియన్గా నేను సంవత్సరానికి కొన్ని మీకు తెలుసు ఒడియా, కన్నడ అన్ని సినిమాలు కలిపి ఒక 30 సినిమాలు చేస్తాను. ప్రతి సినిమా చూసి చేస్తూ ఉంటాం, కథ తెలిసి చేస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సినిమా. ఇది ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. సక్సెస్ చేయండి, మీ చేతుల్లో ఉందంతా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ వెరీ బిగ్ హిట్. ఇప్పుడు 3rd సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. లిరిక్స్ కానీ వాయిస్ రమ్య మ్యామ్ అండ్ హరిచరణ్ సార్ చాలా బాగా పాడారు. అండ్ సిద్ధార్థ్ సార్ 3 సాంగ్స్కి కానీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇట్స్ లైక్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ మూవీ. అండ్ Banu, so thank you so much for trusting me and giving this opportunity. అండ్ November 7th మూవీ రిలీజ్ అవుతుంది. మీరందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మూవీని చూసి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ గుడ్ లక్. లుకింగ్ ఫార్వర్డ్ మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా హీరో సాత్విక్ వర్మ విల్. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నందుకు. సాంగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఈ సాంగ్ ఇచ్చిన సిద్ధార్థ్ అన్నయ్య అండ్ పాడిన హరిచరణ్ గారికి చాలా థ్యాంక్స్ అన్న. మీరు పాడడం వల్ల ఈ సాంగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ విజువల్ వైజ్గా మా భాస్కర్ సార్ చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ భాస్కర్ సార్.
అండ్ స్వర్ణ మ్యామ్, మేము షూట్లో కొంచెం ఇబ్బంది పడతాం మ్యామ్, ఇంకా కొంచెం తక్కువ ఏదైనా ప్లాన్ చేయండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అంటే, నువ్వు రారా, నువ్వు ఇట్రా, ఏం కాదు నేను ఉన్నాను కదా అని చెప్పి దగ్గరుండి మమ్మల్ని సపోర్టివ్గా అంటే మమ్మల్ని కంఫర్టబుల్గా చూసుకునేలాగా షూట్ చేయించారు. థ్యాంక్ యూ స్వర్ణ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శిరీష్ మా ఎడిటర్ అన్నయ్య, మా మూవీ ఇంత బాగా రావడానికి ఎడిట్ రూమ్లో ఇంకా చాలా చేంజెస్ జరిగాయి, దానివల్ల ఇంకా మంచి అవుట్పుట్ అనేది బయటకు వచ్చింది. సో థ్యాంక్ యూ శిరీష్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గిరి గారికి థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ద లిరిక్స్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ టైం నేను లీడ్గా చేస్తున్న మూవీకి మీరు నన్ను పెట్టుకొని ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అన్ని మూవీస్ చేశాను కానీ మెయిన్ లీడ్గా చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మొత్తం మూవీ అంతా కూడా త్రూ అవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం అంతా క్యారీ చేయాలి ఎమోషన్స్ అన్నిటినీ. అది దాని తర్వాత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. అలాంటి నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి మాకు ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ముందు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వ్యూస్ కూడా 2 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ తర్వాత రిలీజ్ అయిన టీజర్కి ఇప్పుడు దాకా చూసిన అందరూ చాలా బాగా కట్ చేశారు మీ టీజర్ని. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ టీజర్ అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ స్టోరీ అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకునేవి ఇలాంటి సీన్ చేస్తారు, కానీ మీ టీజర్ కట్ అనేది మాకు చాలా నచ్చిందని చెప్పి చాలామంది చెప్పారు. సో మీ అందరికీ కూడా ఇప్పుడు చూడగానే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సపోర్ట్ థియేటర్లో అందరూ సినిమా చూసి ఇంకా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలు చేయడానికి మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ మా డిజిటల్కి వర్క్ చేస్తున్న చరణ్ అండ్ సాయి వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ మా ఆఫీస్లో పడుకుని ఎడిటింగ్ కానీ రీల్స్ కానీ వీటన్నిటికీ కూడా ప్రమోషన్ వైజ్గా అసలు ఫుల్గా కష్టపడుతున్నారు. సో వాటికి వచ్చిన అవుట్పుట్ మీకే. కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ అండి. యా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా చెప్తాము, ఆ ఈవెంట్ కూడా ఉంటుందండి తప్పకుండా. అండ్ నాకు మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. మూవీలో చేసింది విజయమ్మ. ఆవిడ్ని మేము చిన్న ఈవెంట్స్కి కాదు డైరెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాము. ఆవిడ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండస్ట్రీలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆవిడ డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, కానీ మాకు షూట్లో ఎప్పుడు పోటాపోటీగా ఉండేది. నేను ఎంత కష్టపడి ఒళ్ళు దించుకొని చేసి దెబ్బలు తగిలించుకుంటే విజయమ్మ లాస్ట్లో వచ్చి ఒక్క సింగిల్ షాట్లో 1-2 కన్నీళ్ళు బొట్లు అలా ఏడ్చేసి మొత్తం క్రెడిట్ అంతా కొట్టేశారు. కాబట్టి నెక్స్ట్ సీన్కి నేను ఇంకా బాగా చేయాల్సి వచ్చేది. అలా మాకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉండేది మా సెట్లో. సో థ్యాంక్ యూ విజయమ్మ, మీరు యాక్టింగ్ వైజ్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. చెప్తాను. ఓకే వచ్చేస్తుంది డైలాగ్ యాక్చువల్లీ. ఇలాగే రీల్స్ దగ్గర కూడా కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆ పిల్ల దూరం అయితే కాదు, ఆ పిల్ల దక్కకపోతే చచ్చిపోతా. ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఉండే కార్తీక్ హీరో అయిపోయాడు. సార్ చెప్పగానే నాకు ఓకే సార్ లెట్స్ డూ ఇట్ అన్నాను. సో అలా జరిగింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. భాను గారు చెప్పండి. మీరు చెప్పండి. నేను చూస్తాను ఇవన్నీ చూసాను, ఎందుకంటే నా వల్ల ఏంటి నష్టం జరగకూడదు. నేను మంచిపోయి చేస్తాను, ఎందుకంటే అందుకని చెప్తాను సార్. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఒక సాలిడ్ సూపర్ డూపర్ యూత్కి నచ్చే కంటెంట్ డబ్బులు ఇస్తాను. సో వాళ్ళకి నచ్చే సినిమా తీయడం బెటర్ కదా అని కథ రాయడం జరిగింది. ప్రతి శుక్రవారం ఈ సినిమాలో వస్తుంది. అవునండి. మరి మీ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ శుక్రవారం నవంబర్ 7వ తారీఖు వచ్చే శుక్రవారం ఖచ్చితంగా ప్రేక్షకులు మాకు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చే సినిమా కదా మేము తీసింది, వాళ్ళకి నచ్చే ఎలిమెంట్ తీసాం కదా సార్. అంటే ఏ ఎలిమెంట్ ఉంటున్నాను నేను, ఎలాంటి ఎలిమెంట్స్? ప్రేమ ఇలాంటి వాడు నాకు దొరికితే చాలు అనుకుంటుంది అమ్మాయి. అసలు ఇలాంటి కుర్రోడు నాకు దొరికితే చాలు, జీవితంలో సచ్చి 4 సార్లు మళ్ళీ పుట్టాక ఇలాంటి వాడు ప్రేమించాలి, ఇలాంటి వాడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంత ఎక్స్ట్రీమ్ అన్కండిషనల్ లవ్, ఒక ప్రేమను ఇంత పిక్చర్ పీక్స్లో చెప్పిన సినిమా ఇప్పుడు లేదు. మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా అదే చెప్తారు. ఇది నేను ప్రౌడ్తో చెప్తున్న మాట కాదు.
మేము కష్టపడి తీసాం, నమ్మకంతో తీసాం, ప్రొడ్యూసర్ గారు నమ్మి డబ్బులు పెట్టారు, ఆయన సూపర్ హిట్ కొట్టి ఆయన బ్యానర్ నిలబడి మరిన్ని సినిమాలు బ్యానర్ నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ సాంగ్లో చూస్తుంటే అమ్మాయి అంటే అబ్బాయి పడుతున్నాడు కానీ అమ్మాయి మాత్రం పాడినట్టు కనిపించింది మొత్తం సాంగ్. అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి గెస్ట్ చేసేస్తారు, కానీ కొంత గెస్ట్ చేయలేదు కానీ కొంత గెస్ట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా. ఒక మాట చెప్పండి, హీరోయిన్ మేజర్ మైనరా అండి? హీరోయిన్ కేసు ఏం చేద్దాం అనుకుంటున్నారా నాకు? కేసు ఎందుకంటే మేజర్ మేజర్. ఓకే, చాలా చిన్నగా అమ్మాయి, చిన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కథకి అలాగే కాదు, కథకి ఇద్దరు ఏజ్లాగే ఉన్నారు, ఇద్దరే పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదే సినిమా ఒక పెద్ద హీరోతో తీసే అవకాశం ఈ కథకి లేదు. ఈ కథ లిమిట్స్ ఓన్లీ ఇలాంటి ఏదైనా గ్రూప్ హీరోయిన్ మాత్రమే కాదు, అందుకే వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, హీరోయిన్ చూసారు కదా. అంటే ఫస్ట్ నాకు అంటే ఎక్స్పీరియన్స్ లేదు, అలాంటి ఫస్ట్ సినిమానే నాకు చేయాలంటే ఖచ్చితంగా భయం వేస్తుంది. అందుకని తర్వాత అంటే ఇప్పుడు ఇది కూడా ఏదో ఊరికే పెట్టాలని పెట్టలేదు. ఈ మూవీలో మెయిన్ పార్ట్ యాక్చువల్లీ సాంగ్ స్టోరీలో ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఉంది. ఆఫ్టర్ ఓకే కదా, కానీ ఇంకా ఇది చాలా తక్కువ కానీ మా కోసం యాక్చువల్లీ చాలా తగ్గించారు. ఫస్ట్ సినిమా హీరో ఇంట్రడ్యూస్ అవుతుంది కాకపోతే ఇప్పుడు 97 మామూలుగా మనం సినిమా స్టార్టింగ్లో చూస్తాము ఫస్ట్ 5 minutes, తర్వాత మాకు కలిసే ఆపర్చునిటీ కూడా ఉండదు. మళ్ళీ ఆ హీరో ఆ మూవీ చూసుకున్నప్పుడు నా చిన్నప్పుడు చేసింది ఇతను అనేది చూసుకుంటారు. అది కలవలేము, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుని నన్ను వాళ్ళ దాకా రానివ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. అండ్ డైరెక్టర్స్ కూడా అందరూ నాకు ఇప్పుడు దాకా మొన్న సుకుమార్ సార్ కూడా మాకు వీడియో బయట అనేది ఇస్తామని చెప్పారు. సో ఆయన నన్ను 100% లవ్లో ఎలా అయితే చూసారో ఇప్పటికీ అలాగే చూస్తారు. అంటే మనం ఒక ఫ్యామిలీ రా, నువ్వు అలాగే బయట వాళ్ళ మాట్లాడుకో, మనం ఒక ఫ్యామిలీ అన్నట్టు మాట్లాడతారు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ సార్, ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత సపోర్ట్ ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఏ హీరో మీకు సపోర్ట్ చేశారు ఈ సినిమాకి? చెప్పిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్ విన్నాం మేము. ఆయన ఫోన్ నెంబర్ అడిగి ఆయన ఫోన్ చేసి ఆయన చెప్తాను మాట అది ఆయన అంత గొప్పగా చెప్పారు. కథ ఎట్లా ఉంటుంది? ప్రేమ కథ ఉంటుందా? ఒకప్పుడు వెంకటేష్ సినిమాలు ప్రేమిస్తున్నారా? అన్ని కథలు చాలా బాగా నచ్చింది ఆయన చెప్పింది. అంత కథ బాగా చేశారండి. 20 కిలోమీటర్ల దూరం నుండి లొకేషన్లో ఆయన అక్కడే ఉన్నారు. లొకేషన్లో అంత గొప్పగా చేశారు ఈ సినిమా. ఎవరైనా డైరెక్టర్ వాళ్ళు సినిమా చేసిందండి మళ్ళీ గుర్తుని ఇస్తారు ఏం లేదు. సినిమా ఇదాకా అక్కడే ఉంది. ఆయన అసలు నేను ఫస్ట్ టైం చూసాను. ఏవో డైరెక్టర్ ఇంత గొప్పగా చేస్తారా, గ్రేట్ అండి. బాగుంది. మీకు చెప్పాలి అంతా నేను చెప్పింది కాదు, నేను చూసి చెప్పాలండి. మీరందరూ కోఆపరేషన్ కావాలి. నేను అందులో చెప్పలేదు, డైరెక్ట్ గారే చెప్తాను. ఆయనతో